వరంగల్ జిల్లాలో తొలి ఏకాదశి సందర్భంగా ఉరుసు కరీమాబాద్ లో బీరన్న బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బోనాలకు చారిత్రక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. బీరన్న స్వామికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణలో మహంకాళి బోనాల తర్వాత రెండవ అతిపెద్ద బోనాల పండుగగా ఇది నిలుస్తుంది. వరంగల్ ప్రజలు ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు బీరన్న బోనాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటామని అంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. పురస్కరించుకొని బోనాల పండుగ అయితే ఉర్సు కరీమాబాద్లో ఉన్నటువంటి బీరన్న బోనాలు అయితే ఘనంగా నిర్వహిస్తారు. దీనికి మంత్రి కొండా సురేఖ గారు కూడా హాజరయ్యారు జరిగింది. ఒకసారి మనం మంత్రి కొండా సురేఖ గారితో మాట్లాడదాం. మేడం, ఒక నిమిషం చెప్పండి, ఈ బోనాల ప్రత్యేకత ఏంటి అసలు? ఈ బోనాలు అనేది తొలి ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం కూడా బీరన్న స్వామికి బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. అంటే పూర్వకాలంలో ఇక్కడ ఒక వ్యాధి వచ్చి అందరూ చనిపోతున్న తరుణంలో అప్పుడున్నటువంటి పూర్వీకులు వాళ్ళ కులదైవం అన్నటువంటి బీరన్నకు మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు వచ్చిన ఈ ఆపద తొలగిపోతే నీకు బోనం సమర్పించుకుంటాము అని చెప్పి. బోనము అంటే దాని అర్థం భోజనము అని అర్థం అన్నట్టు. అయితే అప్పుడు వెంటనే వాళ్ళకి అది తగ్గిపోవడం జరిగింది. తగ్గిన తర్వాత వాళ్ళందరూ కూడా బీరన్నకు అప్పటి నుంచి కూడా ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే ఈ టైంలో కూడా అందరూ పసుపు కుంకుమలు పెట్టుకొని మంచిగా అన్నం వండి బెల్లం అన్నం వండి బోనాలను పూజించి మీద పెట్టుకొని ఆడవాళ్ళు పసుపు కుంకుమలు పెట్టుకొని మంచిగా పూలు గాజులు వేసుకొని కొత్త బట్టలు పెట్టుకొని మరి మా పసుపు కుంకుమ చల్లగా ఉండాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజం బాగుండాలి, టైంకు వర్షాలు పడాలి, పంటలు పండాలి అని ఎటువంటి ఆపదలు ఇక ముందు కూడా మాకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ మొక్కు సమర్పించుకోవడం జరుగుతుంది. మరి పాత మొక్కు సమర్పించుకుంటూనే ఇంకా కొత్త మొక్కులు కూడా వాళ్ళు మొక్కుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ముందట పోతున్నటువంటి వాళ్ళు ఏమంటారు, అది కాదు, మన పోతరాజుల నృత్యాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా విన్యాసాలు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళడమే కాకుండా ఇక్కడ గావు పట్టే కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ గావు పట్టడం వలన మన మీదకి వచ్చే ఏవైనా చెడు దోషాలు ఉంటే గతంలో కూడా మీరు బోనం పట్టి సందడి చేశారు. ఆ వాతావరణం మళ్ళీ కనిపించబోతుంది. 100% అండి, తప్పకుండా. మాకు కూడా ఒక గుడి ఉంది, ఆషాఢ మాసంలో మేము అక్కడ చేస్తాము. పోచమ్మ బోనాలేమో శ్రావణ మాసంలో చేస్తాము మా ఊర్లో. ఇది ఇక్కడ మాకు ఆనవాయితీ లేదు. యాజ్ ఎ దేవాదాయ శాఖ మంత్రిగా హైదరాబాద్లో బోనాలు జరిపిస్తా ఉన్నా. ఇక్కడ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి ప్రతిసారి కూడా రావడం జరుగుతుంది. ఈసారి మినిస్టర్గా 3 years నుంచి వస్తూ ఉన్నాను. ఈ బోనాల ప్రత్యేకత చెప్పడం జరిగింది. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటిది కాబట్టి అదే క్రమంలో వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది మంత్రి కొండా సురేఖ గారు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజు బీరన్న బోనాలు కంపల్సరీ ఇస్తారు కరీమాబాద్లో. మా తాతల నుండి చూస్తున్నాము. నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి బోనం ఎత్తుతున్నా. చాలా బాగా అనిపించింది నాకు. బోనం తయారీకి ఎంత సమయం పట్టింది? ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎలాంటి యూజ్ చేశారు ఇందులో? బెల్లము, పాలు, రైస్, అంతే. ఎంత సమయం అవుతుంది లైన్లో నిలబడి? అరగంటలో అయిపోతుంది బోనము. ఎక్కడి నుంచి తీసుకొస్తారు బోనాలను? ఎక్కడ సమర్పిస్తారు? అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తారు? బీరన్న స్వామికి సమర్పిస్తాం. బోనాలు అందరు ఇళ్లలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గావు బట్టి కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ బీరన్న గుళ్ళో సమర్పిస్తారు. మీరు చెప్పండి, అసలు అంటే బోనాల పండుగకి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇదేనా మొదటిసారి? ఇంతకుముందు ఏమన్నా? అరౌండ్ 10 years నుండి ఎత్తుకుంటున్నా. ఇదే ఏరియాకి సంబంధించి? నేను పుట్టి పెరిగింది ఇక్కడే అండి. అంటే ఈ విధంగా తయారు చేస్తారు బోనం. అంటే దేవాలయం లోపలికి వెళ్ళినాక అమ్మవారికి ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు? నైవేద్యం సమర్పిస్తామండి. చాలా రోజులు అవుతుంది, మాకు తెలియదు కానీ మా తాత ముత్తాతల వాళ్ళ వంచల్లి వస్తున్నారు. ఎలా జరుపుకుంటారు బోనాలు అనేది? అంటే ఉదయం నుంచి ఉపవాసం లాంటివి ఉంటారు? కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉండరు. ఇష్టం ఇక. అంటే ఎలాంటి నమ్మకం, అంటే బీరన్న దేవుని పైన అమ్మవారి పైన ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఇలా చేయడం వల్ల ఎలాంటి శుభం కలుగుతుంది అనుకో? మా కులదేవత బీరన్న దేవుడే మాకు నమ్మకం. మా కులంతో నమ్మకం. బాగా సంబరంగా వేసుకుంటాం. చుట్టాలు వాళ్ళందరూ వచ్చి బెల్లన్నం అవన్నీ వండుకొని అందరికీ పంచి పెడతాం. మేము సంబరంగా చేసుకుంటుంటాం. ఈ బీరన్న బోనాలలో ముఖ్యమైన ఘట్టాలు ముఖ్యమైన అంటే మనకు బండారి ముఖ్యం. బండారి పెట్టుకోవడం మనకు ఆనవాతి. అది మన ఆచారం నుండి వస్తూనే ఉంటుంది. ఈ అమ్మవారి ఇక్కడ నుంచి రామస్వామి గుడి నుంచి బోనాలు అక్కడికి ఎత్తుకెళ్ళి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? పూజలు అంటే అమ్మవారి అంటే బీరన్న స్వామికి అన్ని కొబ్బరికాయలు, మన బండారి అవన్నీ కొండపోతూ ఉంటాం. వాడికి దేవుడికి సంబంధించి అన్నీ కొండపోతూ ఉంటాం.
అయితే ఇది మహిళలు చెప్తున్న విషయం. అయితే కురువ కులస్తుల యొక్క ముఖ్యమైన పండుగలలో ఒకటైనటువంటి ఇది తొలి ఏకాదశి నుండి ప్రారంభమవుతుంది. వీరన్న బోనాల పండుగ అనే చెప్పుకోవచ్చు. అయితే ఉరుసు కరీమాబాద్లో ఉన్నటువంటి ఇది ముఖ్యంగా అయితే వీరన్న బోనాలు అంటే ఎక్కువగా జరుపుకుంటారు. ఎక్కువ ప్రత్యేకత ఉంది, విశిష్టత కలిగినటువంటి బోనాల పండుగనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర పక్కనున్న విలేజ్ నుంచి గ్రామాల నుంచి కూడా వారి యొక్క చుట్టాలను పిలుచుకొని బంధువులను పిలుచుకొని అయితే జరుపుకుంటుంటూ ఉంటారు. అయితే వీరన్న బోనాలకైతే ఒక చారిత్రకమైన ఒక ఘట్టం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అప్పటి పరిపాలన కాలంలో అప్పటికి రజాకారులు అయితే ఇటు బోనాలను తీసుకుంటూ వెళ్తున్నటువంటి మహిళలపై రజాకారులు అయితే దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆర్య సమాజ్ సంబంధించిన జెండా వద్దకి వెళ్ళి అయితే ఇక్కడ హిందువులంతా ఏకమై ఆ రజాకారుల పైన అయితే